హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సిరి ఇన్ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అధిక సాంద్రత పత్తి సాగు దాని గురించి మనం తెలుసుకుందాము. దీన్ని హెచ్డిపిఎస్ అని అంటారు, హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ఇన్ కాటన్ క్రాప్. అంటే పత్తి సాగులో మనము అధిక సాంద్రత గురించి వివరంగా ఈరోజు తెలుసుకుందాము. మామూలుగా మనము 2 నుండి 3 ప్యాకెట్లు మనము ఎకరాకి యూజ్ చేస్తాం కదా. అంటే పత్తి ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్ మనకి 475 గ్రాములు ఉంటుంది. మనకి ఒక్కో ప్యాకెట్లో నుండి 4500 నుండి 5500 మొక్కలు వస్తాయండి. రైతు మామూలుగా 2 నుండి 3 ప్యాకెట్లు వేసినప్పుడు మినిమం మనకి 9000 నుండి 12000 13,000 దాకా మొక్కలు పడతాయి ఒక ఎకరానికి. అదే మనకి అధిక సాంద్రతలో ఏమవుతుందంటే 4 నుండి 6 ప్యాకెట్లు అనేది మనం నాటుకోవాలి. మనం 4 ప్యాకెట్లు అంటే మినిమం మనకి 18,000 నుండి 20,000 మొక్కలు వచ్చేస్తాయి. 6 ప్యాకెట్లు అంటే మనకు దగ్గర మనకి 28,000 నుండి 30,000 మొక్కల దాకా పడిపోతాయి అన్నమాట. ఈ అధిక సాంద్రత ఈ కాలంలో బాగా కొంచెం మంచి పేరు అందుకుంటుంది. మనకి అదిగాక సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా దీనికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మనకి గత 3 నుండి 4 సంవత్సరాల నుండి దీని గురించి, అంటే అధిక సాంద్రత ఎవరైతే రైతులు వేసుకుంటున్నారో వాళ్ళకి కొన్ని క్లస్టర్స్ ఫామ్ చేసి కేవీకే వాళ్ళ అనుసంధానంతో ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా వాళ్ళు మనకు రైతుకి అకౌంట్కి డబ్బులు వేస్తున్నారు. దీని గురించి ఇప్పుడు అధిక సాంద్రత దీని గురించి మనం ఈరోజు పూర్తి వివరాలు నేను మీకు అందిస్తాను. మొత్తం వీడియో మొత్తం పూర్తి వరకు చూడండి, మొత్తం క్లియర్గా. దానివల్ల మీకు హెచ్డిపిఎస్ దానివల్ల మనం ఈ అధిక సాంద్రతలో ఏం చేస్తామంటే సాలికి తర్వాత మొక్కకి అనే అచ్చు అనేది అంటే మనం దగ్గర పెడతామండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం పెట్టేది 4 అడుగుల నుండి 4 అడుగులు మనకి సాలికి పెడతాం. మొక్కకి 2 అడుగులు 3 అడుగులు అంటే అది రైతు దాన్ని వాడే విధానం బట్టి పెట్టుకుంటారు. కానీ అధిక సాంద్రతలో మాత్రం మనము 3 అడుగులు అంటే 90 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్లు లేదా 20 సెంటీమీటర్లు లేదా 30 సెంటీమీటర్ అప్ టు 30 సెంటీమీటర్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అధిక సాంద్రత పత్తి సాగులో. దీనివల్ల మనకి 4 నుండి 6 ప్యాకెట్లు పడతాయి. ఇది మనము మనకి ఈ పద్ధతిలో పెట్టినప్పుడు 40 నుండి 45 రోజులప్పుడు మొత్తం పంట అనేది కప్పిపోతుంది. కప్పిపోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏదైతే మనకి ఎండలు పడుతున్నాయో మనకి భూమికి తాకకుండా, అంటే ఎక్కువ తాకకుండా నివారించవచ్చు. దానివల్ల భూమిలో ఉన్న తేమ శాతాన్ని మనము ఇంకో కొన్ని రోజులు ఎక్కువ వచ్చేటట్టు కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి అలాగే కలుపు అనేది కూడా 40 నుండి 45 రోజులు అప్పుడు మొత్తం కప్పిపోవడం వల్ల మనకు ఈ కలుపు నివారణ కూడా మనకి కలుపు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక అడ్వాంటేజ్. మనం వేసే పద్ధతిలో ఏంటంటే మొక్కకి సాలికి 120 సెంటీమీటర్లు ఉండడం వల్ల మధ్యలో మనకు కలుపు కానీ లేకపోతే ఈ ఎండ ఎక్కువ తాగడం వల్ల ఎండిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇదొకటి. తర్వాత మనకి ఈ అధిక సాగులో మనము ఒక మొక్కకి 15 నుండి 20 కాయలు ఒకటి సిఫారసు చేస్తారండి. కానీ మనకు మన మామూలు పద్ధతిలో పెట్టే దాంట్లో మనకు 30 నుండి 60-80 కాయల దాకా పట్టుకుంటేనే మనకి మంచి దిగుబడి వస్తుంది. కానీ అధిక సాంద్రతలో మాత్రం 15 నుండి 20 కాయలు పట్టుకుంటేనే మనకి మంచి దిగుబడి అందిస్తుంది పంట. ఇది మనకు ఎక్కువ మొక్కలు పట్టడం వల్ల మనకి మొక్కల శాతం ఎక్కువ ఉంటుంది కదా. దానికి మనకు 15 నుండి 20 కాయలు వచ్చినా కూడా మనకి లాస్ట్కి వచ్చేదానికి మంచి దిగుబడి రాగలదు. అదే మనము ఈ సంవత్సరానికి మనకి ఏం చెప్తున్నారు, వర్షాభావం తక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఒకే మొక్కకి 30 నుండి 50-60 కాయలు పట్టుకోవడం కొద్దిగా కష్టతరం అవుతుంది ఒక మొక్కకి. ఎందుకంటే దానికి తగ్గట్టుగా దానికి తిండి ఉండాలి, నీరు ఉండాలి. నీరు లేకపోకుండా, తిండి లేకపోకుండా, ఏం లేకపోకుండా అది ఏం చేస్తుంది, వచ్చిండే పూతను వచ్చిండే కాయల్ని చిన్నగా నెమ్మదిగా వదిలిపోయి కిందకు వదిలేస్తుంది. కానీ అదే మనకి దీంట్లో మన అధిక సాంద్రతలో మాత్రం ఒక మొక్కకి 15 నుండి 20 కాయలే పెట్టుకుంటున్నాం. మొక్కకు అనేది ఎక్కువ బరువు కానివ్వకుండా దానికి తగ్గట్టుగా శక్తిని మనము అందియచ్చు. అదొకటి. అలాగే మనం ఇప్పుడు ఏమనుకుంటాం, దగ్గర పెట్టడం వల్ల కొద్దిగా ఎక్కువ హైట్ అయిపోతాయి, తర్వాత మొత్తం గుబురు అయిపోతుంది, వచ్చిండే కాయల కిందన కుళ్ళు వస్తుంది అని. వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉందండి. ఏంటంటే మనకి మెపిక్వాడ్ క్లోరైడ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనే ఒక మందు ఉంటుంది. ఆ మందు మనము 45, 65, 85 నుండి 90 రోజులకి ఇలా 3 దఫాలుగా మనం కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే 45 రోజులు ఉన్నప్పుడు పూత పిండే
మొక్కకి చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మందు ఎక్కువ హైట్ పోనివ్వకుండా అధికంగా కాయ కొమ్మలను రావడానికి, తర్వాత వచ్చిండే కాయ కొమ్మలకు పూత పిందె నిలబడడానికి, కిందకి పడిపోతూ ఉంటాయి కదా మనకి, మనం అబ్జర్వ్ చేస్తుంటాము, అలా పడిపోకుండా ఉండడానికి ఇది మంచిగా యూజ్ చేస్తుంది. దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. హైట్ గ్రోత్ మామూలుగా రైతులు కొంతమంది ఏం ఆలోచిస్తారు, ఇది హైట్ మొత్తం ఆపేస్తుంది అనుకుంటారు. కానీ హైట్ మొత్తం ఆపేది ఇది. ఎప్పుడైతే మనకి కిందన మనకి భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు ఇది కొట్టుకోవాలి. 40 నుండి 45 రోజులు అప్పుడు కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కాయ కొమ్మలు రావడానికి, తర్వాత వచ్చిండే వాటిని నిలబడడానికి ఇది మంచిగా ఆ టైంలో మంచిగా పనిచేస్తుంది. తర్వాత మనకి 65 రోజులు అప్పుడు మనం కొడతాం కదా, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ కాయలు వచ్చిండే కాయని మనకి గింజ శాతం, గింజలో నూనె శాతం ఉంటుంది కదా, నూనె శాతం పెంచుతారు. ఇది రైతు దగ్గర మనము కొట్టలేంది మనం డిఫరెన్స్ చూపించాం రైతుకి డైరెక్ట్గా. ఒక 10 కాయలు పీకిచ్చి అది మామూలుగా 60 గ్రాములు వచ్చింది. 10 కాయలు అంటే ఒక కాయ మనకి 6 గ్రాముల లెక్క వచ్చింది. కానీ మనము ఈ మందు కొట్టించింది 7.5 గ్రాము వచ్చింది. మామూలుగా మనకి ఈ మందు కొట్టడం వల్ల 1 గ్రాము నుండి 1.5 గ్రాము పెరగగలదు. నూనె శాతం పెరిగి ఒక కాయ మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది. మనం అట్లా రైతు దగ్గర ఒక 10 కాయలు, ఇవి 10 కాయలు కొట్టించింది పీకిచ్చి సపరేట్గా వెయిట్ చేయించినప్పుడు అప్పుడు రైతు అర్థమైపోయింది కరెక్ట్గా మనకు ఈ 45-65 రోజులప్పుడు ఈ మందు కొట్టుకోవడం వలన మనకి గింజలో నూనె శాతం కూడా పెరగగలదు. దానివల్ల మనకి 1 గ్రామ్ పెరిగితే ఏముందిలే అని అనుకుంటే మనకి ఓవరాల్గా ఒక ఎకరాకి చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి 1 కింటా నుండి 2 కింటాలు ఎక్కువ అధికంగా వచ్చి రావడానికి ఈజీగా ఉంటుంది. మీకు మనకు తెలియకుండానే ఇది ఎక్కువ మనకి కాస్ట్ కూడా ఉండదు. అంటే మనకి 200-300లోనే వచ్చేస్తుంది మామూలుగా ఈ మందు. దానికి మనకి 200-300లోనే 1 కింటా 2 కింటాలు పెరిగినప్పుడు మంచిదే కదా రైతుకి. అలాగే మనం 90 నుండి 100 రోజులు ఉన్నప్పుడు పైన లిఫ్టింగ్ అంటారు. అంటే మనకి ఏదైతే మనకి చిగురు బాగా పైకి పోతుందో దాన్ని మనం తుంచేసుకోవాలి. ఇంకా 90 నుండి 100 రోజులప్పుడు బాగా మనకి 4.5-5 ఫీట్స్ మన వచ్చేసినప్పుడు మొక్కగా తుంచేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క హైట్ ఎక్కువ పోనీకోకుండా వచ్చిండే కాయల్ని, వచ్చిండే కాయ కొమ్మల్ని, తర్వాత అక్కడ ఆ ఫుడ్ ఏదైతే తీసుకుంటుందో దానికే పంపించి మంచిగా బాగా పగలడానికి యూజ్ చేసుకుంటుంది. తర్వాత మనకి రెండో పంటకి కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు. నవంబర్ ఎండింగ్ కల్లా మనం తీసేసుకోవచ్చు పంట. ఆ తీసుకునే విధానంలోనే 1-2 తీతల్లోనే మంచి దిగుబడి వస్తుంది. మంచి దిగుబడి రావడం వల్ల మనము ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. తర్వాత పంట మార్పిడికి కూడా తొందరగా ఈజీగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి పింక్ బోల్వామ్ అంటారు. అంటే ఈ పురుగును కూడా మనం అరికట్టించుకోవచ్చు. ఈ విధానాన్ని మనము గత 3 నుండి 4 సంవత్సరాల నుండి ఈ విధానాన్ని పాటిస్తున్నారండి. ఇది మామూలుగా నల్లరేగడికి, ఎర్ర నేలలకి డిఫరెంట్ ఉంటుంది. నల్లరేగడికి బాగా సారవంతమైన నేలలకి 3 నుండి 4 ప్యాకెట్లు పెట్టుకొని ఈ మందు, ఈ చమత్కార్ మన మెపిక్వాట్ క్లోరైడ్ అని చెప్పాం కదా, గ్రోత్ రెగ్యులేటర్, అది కంపల్సరీ వాడుకోండి. తర్వాత మీరు ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నప్పుడు కూడా నేను పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో నా నెంబరు, మీరు కాల్ చేయండి. నేను కంపల్సరీ మీకు అందుబాటులో ఉంటాను. అలాగే మనకు ఈ హెచ్డిపిఎస్కి అధిక సాంద్రత పత్తి సాగుకి అన్ని మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క హైబ్రిడ్ మనకి దీనికి అనుగుణంగా దీనికి వేసుకునే పద్ధతిలో ఉండవండి. కొన్ని వెరైటీస్ మాత్రమే దీనికి సూటబుల్ అవుతాయి. అంటే మనకి మన నూజివీడు సీడ్స్ కంపెనీలో మనకి విజేత అని ఒకటి ఉంటుంది, ఆద్య, అర్మిత, ఈ 3 వెరైటీస్ మనకి ఈ అధిక సాంద్రతకి సూటబుల్ అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వెరిఫికేషన్ ఫ్రమ్ లాస్ట్ 3 years నుండి మనం ఈ వెరైటీస్ వేపిస్తున్నాము. ఈ సిస్టమ్కి ఈ 3 వెరైటీస్ చాలా అనుగుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి హైట్ ఎక్కువ పోనీకోకుండా సైడ్ కొమ్మలు ఎక్కువ రావడానికి, తర్వాత వచ్చిండే కొమ్మలకి బాగా 8 నుండి 10 కాయలు ప్రతి గనుపు కాయ ఉండడానికి ఈ వెరైటీస్ అనేది మంచి సూటబుల్ అవుతాయి మనకు. ఇది కూడా మనం గమనించవచ్చు. ప్రతి రైతు వేసే దాంట్లో ఈ సంవత్సరానికి గాను ఒక 5 ఎకరాలు వేసే రైతు 1 లేదా అర్ధ ఎకరా ఈ హెచ్డిపిఎస్ అధిక సాంద్రత పత్తి సాగును ఉపయోగించండి. ఈసారి చూశారు మీరు బాగుంది అనుకుంటే రేపు సంవత్సరానికి గాను మీరు పెంచుకునే అవకాశాలు ఉంటుంది.
లేదా మీ నేలకు కానీ మీ వాతావరణం కానీ సూట్ కాలేదంటే మీకు తెలిసిపోయింది. ఎటువంటి తప్పు లేదు మీరు ఇలా కొత్త రకాన్ని మనం ఆస్వాదించడం దాంట్లో. తర్వాత మనకు ఇలా రైతులకి ఎందుకు అంటే ఇలా చేపిస్తుంది, రాబో కాలంలో మనకి పత్తి తీయడానికి లేబర్ దొరకరు. లేబర్ దొరకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి హెవీ కాస్ట్. ఇప్పటికే మనం రూ. 10 నుండి రూ. 20 ఇస్తాం. అంటే కింటాకి చూసుకుంటే ఆడే వెళ్ళిపోతుంది రూ. 1000 నుండి 2000. ఈ సాగు వల్ల 1 లేదా 2 తీతల్లో మనకి పత్తి వచ్చేస్తుంది. కాబట్టి చిన్నగా రైతుకి ఒకేసారి పిక్కింగ్కి అలవాటు చేయించేసి మిషన్ మనకి ఎక్కడైతే మనకి వేరే కంట్రీస్లో అన్ని మిషన్స్ యూజ్ చేస్తున్నారో అలా మనము మిషన్కి అలవాటు ఒకేసారి పిక్కింగ్ అయితే మనకు మిషన్ పిక్కింగ్ వచ్చేస్తుంది. చిన్నగా రైతుకి అలవాటు చేయించడానికి ఈ సిస్టమ్ని అలవాటు చేపిస్తున్నారు. దగ్గర పెట్టడం వల్ల ఎక్కువ మొక్కలు పడుతాయి. తర్వాత ఎక్కువ మొక్కలు పడడం వల్ల మనకి ఎక్కువ కాయ ఉంటుంది మీకు. తర్వాత మిషన్ పికింగ్ అనేది తొందరగా అవుతుంది. ఈ